నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. నేను బ్రహ్మిని. వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. ఇక ఇవాళ డిబేట్ లో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. కేసీఆర్ ను స్ట్రెచర్ నుంచి మార్చురీకి పంపిస్తామంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. అయితే సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సీఎం పిచ్చుకుక్క అంటూ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు కేటీఆర్. ఇక సీఎం ని ఆసుపత్రిలో చూపించుకోకపోతే కరిచే ప్రమాదం ఉంది అంటూ కూడా ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఉన్మాదిలా తయారయ్యాని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల తీరు గాడి తప్పిందా? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలా మాట్లాడడం సబబేనా? ఇదే అంశంపై ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. ఇక డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మిట్టల్ నర్సయ్య గౌడ్, అలాగే కోటేశ్వరరావు గారు అనలిస్ట్ ఉన్నారు. నమస్కారం అండి. ఎస్ అండి, ముందుగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మిట్టల్ నర్సయ్య గౌడ్ చెప్పండి, అసలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూసుకోవాలంటారు? నర్సయ్య గౌడ్ గారు, నా వాయిస్ మీకు వినిపిస్తుందా అండి? మ్యూట్లో ఉన్నట్టున్నారండి, మీరు అన్మ్యూట్ చేయండి. ఓకే, నర్సయ్య గౌడ్ గారు. ఓకేనండి, ఇప్పుడు అనలిస్ట్తో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. కోటేశ్వరరావు గారు చెప్పండి, మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు కూడా చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఎలా చూసుకోవాలంటారు? ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం కామనే, కానీ ఈ మాటల యుద్ధం అయితే నిజంగా నడుస్తుంది. మీ వర్షన్ ఏంటి? ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది వాంఛనీయం కాదు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయొచ్చు, ఎన్నైనా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా చేయొచ్చు, కానీ ఈ విధంగా స్ట్రెచర్ నుంచి మారకపోయేట్లయితే మార్చురీకి అనేటువంటిది ఒక ముఖ్యమంత్రి నోట్ నుంచి రావాల్సినటువంటి మాట అయితే కాదు, డెఫినెట్ గా. అయితే మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి సమర్థకులకి కనిపించే అంశం ఏంటంటే, ప్రతిపక్షంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు కూడా అదే విధమైనటువంటి భాష, మాటలు కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చు తప్ప అదే విధమైనటువంటి భాష వాడుతున్నారు అనేది గమనించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత మరి బిఆర్ఎస్ నాయకుల స్పందన కూడా దానికి ఏమీ తక్కువగా ఏమీ లేదు. అది కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాళ్ళు కూడా ఉపయోగించారు. అందువలన ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ నిన్న గవర్నర్ ప్రసంగానికి ఆయన హాజరయ్యారు. మరి తరువాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం కానీ బడ్జెట్ సమావేశాల్లో కానీ ఆయన హాజరవుతారా లేదా అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, ఒకవేళ హాజరైనప్పటికీ అసెంబ్లీ అనేటువంటిది సాగుతుందా, లేదా ఈ విధమైనటువంటి మాటల తోటలతోటి రణరంగంగా మారుతుందా అనేటువంటి సందేహాలు ఎవరికైనా రావటం సహజం. దానికి నాంది అన్నట్టుగా ముఖ్యమంత్రి నిన్న వ్యాఖ్యానించడం, దానికి బీఆర్ఎస్ స్పందించడం చూస్తే డెఫినెట్ గా సభలో సమావేశాలు లేదా రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, రాష్ట్రం అంటే నా అర్థం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల గురించి స్వల్పకాలంగా జరిగేటువంటి ఈ సమావేశాల్లో అయినా చర్చిస్తారా, లేకపోతే రాజకీయపరమైనటువంటి వాదులాట్లకే పరిమితం అవుతారా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. అందువలన ఇప్పటికైనా రెండు పార్టీల నాయకులు, మూడో పార్టీ బీజేపీ కూడా, వాళ్ళు కూడా ఏమి నోటిని అదుపులో పెట్టుకోకుండా వాళ్ళు కూడా ఏమి తక్కువేమీ లేదు, బండి సంజయ్ గారు కావచ్చు, ఎవరైనా కాదు. అందుకని అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు ఈ విధమైనటువంటి రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడకుండా రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా కార్మిక వర్గం లేదా అసంఘటిత రంగ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కేంద్రీకరించాలి అనేది నా అభిప్రాయం. అటువంటి
ఒక మంచి వాతావరణం అసెంబ్లీలో ఉంటుందా లేదా శాసన మండలిలో ఉంటుందా లేదా అన్నది ఎవరికి ఇప్పటి వరకు అయితే జరుగుతున్న పరిణామాలను బట్టి విశ్వాసం అయితే లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే కోటేశ్వరరావు గారు, అలాగే మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు నవీన్ యాదవ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఓకేనండి, BRK నవీన్ యాదవ్ గారు, న్యూస్ యాజం చెప్పండి. చెప్పండి మేడం. బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి ఈ డిబేట్లో పాల్గొన్న ముందుగా మీకు అనాలిసిస్ట్ గారికి అందరికి సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మేడం మేము ఏమంటున్నామంటే, మీరు అడిగే క్వశ్చన్ ఏంటిది మేడం? ఎస్ అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూసుకున్నాం. దానికి కౌంటర్గా కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి కోటేశ్వరరావు గారిని, అనలిస్ట్ గారిని అడిగినట్లయితే రాష్ట్ర ప్రజల సమస్యలపై చర్చిస్తారా, లేదంటే ఇలానే విమర్శలతో కాలయాపన చేస్తారా అనేది కోటేశ్వరరావు గారి వర్షన్. మరి మీరి వర్షన్ ఏంటి, మీరేం చెప్తారు? ఏమంటున్నామంటే మేడం, అసెంబ్లీలో అసెంబ్లీలో కానీ బయట కానీ ఈ సంస్కృతి మనకి ఇంతకుముందు లేకుండే మేడం. ఈ కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాతనే, కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాతే తెలంగాణ ఉద్యమం పేరట వాళ్ళ కర్రు కాల్చి వాత పెడతా, వీళ్ళు సన్నాసులు, వీళ్ళని ఇది అనుడు, వాడోడు ఈడోడు మోపైతాడనే ఈ సంస్కృతి తీసుకొచ్చింది కేసీఆర్. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారిని కూడా తప్పు పడుతున్నాం. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా కొంతకాలము ఈయన ప్రస్థానం స్టార్ట్ అయింది. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీలో ఆ స్కూల్కి వెళ్ళాడు మేడం. ఇప్పుడు మనము బాసర సరస్వతి మాత దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్తాం, ఓనమాల పెట్టిస్తాం. ఇంకక్కడ మనకి ఎక్కడ అమ్మవారు ఉంటే అక్కడ పెట్టిస్తాం. మనం ముందుగా ఎక్కడ పెట్టిస్తాము అక్కడ పెట్టిస్తాం. కాబట్టి ఆ సంస్కృతి రేవంత్ రెడ్డి గారికి కూడా అలవాటైంది. ఎందుకంటే ఆ బల్లనే చదువుకున్నాడు కదా. ముందుగా మనం ఏ స్కూల్కి అయితే పోతామో ఆ గురువు గారిని మనం గుర్తుంచుకుంటాం. ఆ సంస్కృతి స్టార్ట్ అయింది ఈ కేసీఆర్ చేయబట్టే. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం కాదు, ఆ సంస్కృతే మంచిది కాదు అంటున్నాం మేము. ఇటువంటి తిట్టడం ప్రజలను, అసలు మన బీహార్ ఇంతకుముందు ఏమనుకున్నదంటే, మనం బీహార్లో ఇట్లా ఈ మాటలు మాట్లాడతారు వాళ్ళు, ఆటవికులు నన్ను. కానీ అంతకంటే ఈ తెలంగాణను వెనుకకు వెళ్ళిన కేసీఆర్ అదే సంస్కృతి స్టార్ట్ అయింది మేడం. కేసీఆర్ మాటలే ఫస్ట్. ఈ కేసీఆర్ ఒక పెద్ద మనిషి, పెద్ద ఆయన, గౌరవంగా ఉండాలి. కానీ ఎవరిని పడతాలని మీ మీడియా మిత్రులను కూడా చాలా సార్లు మీటింగ్లలో కూడా ఎవరన్నా మీరు ప్రశ్న అడిగినప్పుడు ఆడవాడు మా పైన ఆడు, నువ్వు ఏ ఛానల్, ఈ సంస్కృతి కనీసం మీరు అనే గౌరవం లేకుండా, ఎవరిని కూడా గౌరవం లేకుండా అసభ్య పదజాలం నేర్పిందే ఈ కేసీఆర్ కచారా ఫ్యామిలీ అని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక గౌరవమైన స్థానంలో ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడము సమంజసం కాదు, తప్పు కూడా. ఈ సంస్కృతి ఎవరికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. రేపు భావి భారత పౌరులకు రేపటి తరానికి ఏమో వీళ్ళు చెప్తారని మేము అడుగుతున్నాం మేడం మీ ద్వారా. ఓకే నవీన్ యాదవ్ గారు, అలాగే మిఠల్ నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. చెప్పండి నర్సయ్య గౌడ్ గారు, అసలు ఏంటి, అసలు విమర్శలు ప్రతి విమర్శలేనా, ఇంకా లేదంటే రాష్ట్ర ప్రజల సమస్యలపై ఏమైనా చర్చించే అవకాశం ఉందా? పాలన ఏ విధంగా కొనసాగుతుంది, గాడి తప్పుతోందా? మీ అభిప్రాయం ఏంటి, మీ వర్షన్ ఏంటి? మేడం వాయిస్ క్లియర్ ఉందా? ఉందండి, మాట్లాడొచ్చు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు నిన్న అంటే మీ తిట్ల పురాణం మీద మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు అవతల వాడికి ఏ భాష అయితే వస్తుందో ఆ భాషలో మనం మాట్లాడితే వారికి సబ్జెక్ట్ అర్థమవుతుంది. మరి అవతల మొదలుపెట్టి దాన్ని పెంచి పోషించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినటువంటి ఈ భాష కేసీఆర్ పార్టీకి సంబంధించింది. ఇప్పుడు కేసీఆర్కి వచ్చిన భాష అదే. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చినంతో ఇంగ్లీష్ మాట్లాడితే అర్థమవుతుంది, తెలుగు వచ్చినంతో తెలుగు మాట్లాడితే అర్థమవుతుంది, ఉర్దూ వచ్చినంతో ఉర్దూ మాట్లాడితే అర్థమవుతుంది. మరి వారికి వచ్చిన భాష తిట్ల పురాణే కాబట్టి ఆ భాషలో మాట్లాడితే మాత్రం వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమవుతుందన్న ఒక ఆలోచనతోటి మాత్రమే ముఖ్యమంత్రి గారు మాట్లాడేది తప్పితే మేడం వాళ్ళకి అర్థమయ్యే భాష అంటే ఇదే అంటారా? స్ట్రెచర్ నుంచి వాళ్ళు ఎన్నన్నారండి. ఇప్పటిదాకా బీజేపీ మిత్రుడు కూడా మాట్లాడండి కదా, కేసీఆర్ మాట్లాడని ఉపయోగించని పదమే లేదు ఈ తిట్ల పురాణములో. బహుశా నేను అనుకుంటా తెలుగు నిఘంటు తీసి అన్ని పేజీలు తిరిగేసినా కూడా కేసీఆర్ తిట్టినన్ని తిట్లు, వాడినన్ని మాటలు, ఉచ్చరించినటువంటి భాష ప్రపంచ వ్యాప్తంగా తెలుగు డిక్షనరీలో దొరకదు మీకు. నేను ఒకసారి ఒక 10-15 ఏళ్ల కింద ఒకసారి ఈ తిట్ల మీద డెక్కన్ క్రానికల్ ఒక
క్విజ్ పెట్టింది, పోటీ పెడితే నేను కూడా చేసి మాట్లాడిన ఒక 3 రోజులు నవ్వుకున్నాం. ఆ మాటలు వినలే అసలు, నేను అసలు నా జీవితంలో వినలే అట్లాంటి మాటలు. అలాంటి భాష వచ్చినటువంటి కేసీఆర్కు ఆయన భాషలో చెప్తే మంచిగా అర్థమవుతుందన్న ఒక ఆలోచనతో చెప్పింది తప్పితే, అది కూడా రాష్ట్ర ప్రజలకు ఒక క్యాన్సర్ లాంటి అప్పుల బాధ పెట్టిండన్న ఒక బాధతోటి ఆ మాటలు ఉచ్చరిస్తాడు. అంటే ఈ భాష మాట్లాడడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఇట్లా మాట్లాడకపోతే ఆయనకు అర్థం కాదు, ఇట్లా మాట్లాడితేనే ఆయనకు అర్థమవుతుంది. వారు మాట్లాడిన ఏమన్నా తక్కువ ఉన్నాయండి, పిచ్చుకు ఇక నేను మాట్లాడితే బాగుండదు. కానీ ఇలాంటి వాటిని కేసీఆర్ పార్టీ తగ్గించుకుంటే అందరూ తగ్గించుకుంటారు. ఆయన పెట్టిన మొక్కనే ఆయనే నీళ్లు పోసి ఆయనే ఇక ఖాతా కాపించి తెంపి అందరికి పంచినటువంటి పెద్ద మనిషి అలా ఈ మాటలు మాట్లాడితే, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మాట్లాడితే, కేటీఆర్ ఏం మాట్లాడతారండి? ప్రధానమంత్రి గారిని కూడా వదలలే, అడ్డగోల్ మాటలు మాట్లాడాడు. నేను ఏమంటున్నా, ఆయన స్థాయిని, ఆయన కుర్చీని, ఆయన హోదాను గౌరవించాలి కదా, ముఖ్యమంత్రి హోదాను గౌరవించాలి కదా. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కనీసము మేధావులను కూడా గౌరవించలే. మేధావుల గురించి ఆయన ఏం మాట్లాడినాని, మేధావుడు అంటే ఎవడా, ఆయనకేమైనా జుట్టు ఉంటుందా, ఆయనకేమైనా తోపు ఉంటుందా, ఇట్లా మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మాట్లాడితే ఎట్లానండి? రెండో విషయం ఏంటంటే, గవర్నర్ గారు మాట్లాడిన దాంట్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద స్పష్టంగా మాట్లాడాడు. ఆ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడించారు. అరే గవర్నమెంట్ లో మీరున్నప్పుడు మీరు మాట్లాడించారు, మేము ఉన్నప్పుడు మేము మాట్లాడిస్తాం. ఆ ప్రభుత్వం ఏమనుకుంటుందో ఆ విషయాలు ప్రజలకు తెలియపరుస్తాం. కనీసం నెక్స్ట్ వాళ్ళకు చర్చ జరిగేటప్పుడు మాట్లాడతాం అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అడగులుగా మాట్లాడితే ఎట్లనండి? మళ్ళీ మూడో విషయం చెప్తాను. కేసీఆర్ గారు ఏం చెప్తారంటే, అందరూ సమావేశానికి రావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, ఒక్క రోజు కూడా లేటుగా రావద్దని చెప్పే ఆ మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు వస్తారన్న గ్యారెంటీ లేదు. ఆ 6 నెలలకోసారి ఇది మన అది వేటు పడుతుందన్న ఒక ఆలోచనతో నిన్ను వచ్చిండు తప్పితే ఆయన కూడా రాకపోతే ప్రజల మీద నేను అంటున్నా మేడం, నేను ఏమంటున్నా, తెలంగాణ ప్రజల సమస్యల మీద మీకు కన్సర్న్ ఉంటే, మీకు బాధ్యత ఉంటే, గవర్నమెంట్ ప్రజల జీతం తీసుకుంటున్నటువంటి ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఎందుకుంటాడండి? వరదలు వస్తే బయటికి రావు, కష్టం వస్తే బయటికి రావు, ప్రజల ఆర్తనాదాలు వినవు. ఎంతసేపు ఏదో ఒక రోజు వచ్చి ఏదో ఒక అప్పుడు బడ్జెట్ చేసానికి ఎప్పుడు వచ్చి ఇదంతా ట్రాష్ గీసాను ఒకసారి వెళ్ళిపోయింది. నేనేమంటున్నానంటే, మీరు రండి, కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది, మేము మిమ్మల్ని సస్పెండ్ చేయము, మీకు మైక్ ఇస్తాము, మీరు రండి, మీరు మాట్లాడండి, మీ విషయాలు, మీ విశ్వరూపము, మీ కథ, మీరు చేసిన తప్పులు ప్రజలకు తెలియాలి కాబట్టి మిమ్మల్ని ఇక్కడే కూర్చుండబెట్టి మీరు వేసిన ప్రశ్నకు మేము సమాధానం చెప్తాం, మీరు ఇట్లా ఉండండి అంటే పారిపోతే ఎట్లానండి? కాబట్టి నేను ఒకటే అన్నాను, ఇలా రాష్ట్రంలో ప్రజలు హాయిగా ఉన్నారు. ఇలా ఫ్యూచర్ సిటీ కానీ, లేకపోతే మూసీ పరిరక్షణ కానీ, లేకపోతే హైడ్రా కానీ, లేకపోతే స్మార్ట్ కార్డులు కానీ, లేకపోతే రుణమాఫీ కానీ, ఇలా మహిళలకు ఇస్తున్నటువంటి 500లకు సిలిండర్ కానీ, తర్వాత ఈ ఫ్రీ బస్సు కానీ, ఇన్ని ఇస్తూ ఉంటే, ఉద్యోగాల పత్రాలు పంచుతూ ఉంటే మీరు ఇదంతా వెనుకపోయింది, ఇది ఇట్లా అయింది అట్లా. అరే వచ్చి 14-15 నెలలు కాలే, అందులో 3 నెలలు ఎన్నికలకే పోయినాయి. ఇంత స్పష్టమైన అభివృద్ధి, ఇంత డైరెక్షనల్ అభివృద్ధి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలా 42% రిజర్వేషన్ల కొరకు కులగణన చేసినటువంటి 1931 చేసిన కులగణన తప్పితే మధ్యన చేయలే. కేసీఆర్ ఒక రోజు చేసి లోపల పెట్టుకున్నాడు, ఆయన రాజకీయానికి ఉపయోగించుకుంటూ. స్పష్టంగా కులగణన రిపోర్ట్ తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి ప్రజల ముందట పెట్టి చర్చ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరన్నా అంటే సువర్ణాక్షరాలతోటి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని అడగోలు పిచ్చి కుక్క అంటావా, అదంటావా ఇదంటావా? నేనేమంటున్నా, ఈ భాష ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు మర్చిపోవాలి, అది పక్కకు పెట్టాలి. మీరు చేసినటువంటి తప్పులే మీ మీద పడతా ఉన్నాయి. ఇలా మీ మీద ఇన్ని కేసులు ఎందుకు వస్తూ ఉన్నాయి? లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకైనాయి? కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది? ఏ ఒక్క హామీ అయినా మీరు నెరవేర్చారా? బీసీ బంద్ అన్నారు, బీసీలకు ఏమైనా ఇచ్చారా? ఎస్టీ బంద్ అన్నారు, ఎస్సీలకు ఏమైనా ఇచ్చారా? ఎస్టీ బంద్ అన్నారు, ఎస్టీ బంద్ ఏమైనా ఇచ్చారా? రైతులు అందరూ కూడా రైతులకు ఇచ్చినటువంటి మీ రుణమాఫీ ఏమాత్రం చేసిరు మీరు? ఇవన్నీ చెప్పుకుంటా పోతే కేసీఆర్ తల దించుకోవాలి. ఇప్పటికైనా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు వారు అనుకున్నట్టు, కేసీఆర్ చెప్పినట్టు, మేము కోరుకున్నట్టు స్పష్టంగా ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చి వారి వర్షన్ ప్రజల ముందు పెట్టాలి. ప్రజలతోటి వాళ్ళు మమేకం కావాలి.
అంతేగాని ఫామ్ హౌస్ లో పండుకుంటా నాకు యాదికి వచ్చినప్పుడు వస్తా, నేను లేస్తే మనిషిని కాదు, లేస్తే పెద్ద పుల్ని అనుకొని వస్తే ప్రజలు మళ్ళొక్కసారి ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తారనేది ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పిండు. ముఖ్యమంత్రిని తప్పు పట్టడం కాదు, తిట్ల పురాణంలో ఫస్ట్ మీరు మొలకెత్తి, మీరు బీజం వేసి మొలకెత్తిపించి ఆకులు అలములు కాయలు పండ్లు చేసి రాష్ట్రమంతా పంచిరు కదా, మీ విషయాలు ఎవరికి తెలియదండి. ఇలా ముఖ్యమంత్రిని మీరు తప్పు పడతారా? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు భాషను సరి చేసుకొని వస్తే అందరి భాష సరిగ్గా ఉంటది. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏదో ఇప్పుడు ఆయన కేటీఆర్ ఉంటాడు, అవులగాడు అని చెప్తాడు. ఎక్కడన్నా ఉపయోగించవచ్చా అండి ఈ మాట? ఆయన వయసు ఎంత, ఆయన స్థాయి ఎంత, ఓ ముఖ్యమంత్రి పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, మీరు తప్పు చేసి అవతలడు సేమ్ మాట మాట్లాడే వరకు మాత్రం మీకు నొప్పి కలుగుతుంది. మరి మీరు మాట్లాడినప్పుడు ఈ మేధావులకు కానీ లేకపోతే విలేకరులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఎంత నొప్పి కలిగిందో మీకు తెలియదా? ఎవరిని వదలరైతే మీరు ఇలా మిమ్మల్ని మాత్రం మీకు బాధ వచ్చిందా? కాబట్టి నేను ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఈగ వాలినా మేము ఓర్చుకోము. ప్రజల కోసం 18 గంటలు నీ లెక్క ఫామ్ హౌస్ లో కూర్చొని మాట్లాడతలేడు ఎవరు. కనీసం ఇలా మీకు ఎల్ఓపి ఇస్తే కనీసం మీరు రాకపోతే, మీరు మాట్లాడకపోతే మరి ప్రజల కొరకు ఎవరు పట్టించుకోవాలి? మరి మీరు ఏం పని చేయకుండా జీతం తీసుకుంటున్నారు కదా, మీకు అవసరమా? జీతం అవసరమా? ఆ పోస్ట్ అవసరమా? ఇంకెవరికైనా ఇవ్వండి, కేటీఆర్కో లేకపోతే హరీష్ రావుకో ఇవ్వండి, లేకపోతే ఆ పాడి కౌశిక్ రెడ్డి అంటే ఉరికొస్తాడు కదా, ఆయనకి ఇవ్వండి. ఏది చేత కాకుండా మేమైతే ఇంట్లో వండుకుంటాం, ఇక ఏమన్నా అంటే తిట్ల పురాణం పెడతామంటే ఎవరు ఊరుకుంటారండి? ప్రజల కొరకు పనిచేయాలి. మీరు ప్రజల డబ్బులు తీసుకున్నప్పుడు ప్రజల కొరకు రావాలి. అసెంబ్లీకి రావు, కష్టం వస్తే రావు, నష్టం వస్తే రావు. ఇట్లాంటి పనికిరాని మాటలు మాత్రం మాట్లాడుతావు. మేము మాట్లాడితే మాత్రం అగో మీరు మాట్లాడతారా అంటే మీకు ఏమైనా పేటెంట్ రైట్ ఉందా? మీకు ఏమైనా హక్కులు రాసిపెట్టి రాజ్యాంగంలో మీకు ఒక్కలే మాట్లాడాలని ఇచ్చిందా? మీ భాష మీకు చెప్తున్నాం, మీకు అర్థం చేపిస్తున్నాం. ఇప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే మరి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మేము ప్రజల కొరకు పనిచేస్తున్నాం, మేము ప్రజాపాలన చేస్తున్నాం, ప్రజల ముందు పెడుతున్నాం. ఇవాళ క్యాన్సర్ అని అనవలసిన పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే వాస్తవమే కదండి. ఒక 9 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ నెలకు 6,500 కోట్ల అప్పు కట్టే పరిస్థితి తెచ్చినప్పుడు క్యాన్సర్ అనకపోతే ఏమంటారు? వేరే ఏ గవర్నమెంట్ అన్నా ఈ స్థాయిలో చేసిందేమో చూడండి. మీరు రాష్ట్రంలో 28, 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రం కూడా ఇంత దారుణమైన క్యాన్సర్ ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఇచ్చారు. మరి అప్పు చేసిందని నిలబెట్టిందంటే అది కూడా లేదు కదా, ప్రజలందరికీ తెలుసు కదా. కాబట్టి నేను ఒక్కటే అంటున్నా, కేసీఆర్ గారు ఇప్పటికైనా మీరు అంటే ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చి విషయాలు చెప్పండి, ప్రజల గురించి ఆలోచన చేయండి. ప్రజల గురించి మీరు జీతం తీసుకుంటారు కాబట్టి ఆ మాత్రం న్యాయం చేయండి, లేకపోతే అది వదులుకోండి. కాబట్టి మరొకసారి హెచ్చరించేది ఏంటంటే, తిట్ల పురాణం మేము కాదు మొదలుపెట్టింది, వారు మొదలుపెట్టిరు. వారు బంద్ చేసుకుంటే వారి భాషలో వాళ్ళు సౌమ్యమైన భాష మాట్లాడితే మేము కూడా సౌమ్యమైన భాషలో వాళ్ళకి అర్థం చేయించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మేము రాష్ట్ర ప్రజల కొరకే 24 గంటలు పనిచేస్తున్నాం. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా నెరవేరుస్తాం. ఓకే నర్సయ్య గౌడ్ గారు, కోటేశ్వరరావు గారు చెప్పండి, అసలు ఏంటి అండి ఈ మాటలు? ఇంకా నేతల తీరు నిజంగానే గాడి తప్పిందా, లేదంటే ఒక బాధితయుతమైన పదవుల్లో ఉండి కూడా ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తెలంగాణలో నేతల తీరు ఎప్పుడో గాడి తప్పింది. దానికి ఆద్యులు కేసీఆర్ అని బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు విమర్శించవచ్చు. అదేమి వాళ్ళేమి నేనేం తప్పు పట్టట్లేదు. కానీ ఆయన కేసీఆర్ ని లేదా కేసీఆర్ భాషను విమర్శించేటప్పుడు మరి బీజేపీ నాయకులు లేదా కాంగ్రెస్ నాయకులు వాడుతున్నటువంటి భాష ఏమిటనేటువంటిది, అంటే వీళ్ళు ఆ విధమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించుకోవడానికి కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఒక ఉదాహరణగా వీళ్ళు సమర్థించుకుంటున్నారు. ఉదాహరణకి మన బీజేపీ మిత్రుడు వీళ్ళు ఏ స్కూల్లో అక్షరాభ్యాసం చేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. మంచిదే, కరెక్టే, నేను దాన్ని ఏం విభేదించట్లేదు. కానీ మరి మీ బండి సంజయ్ గారు ఎక్కడ విద్యాభ్యాసం చేశారు? ఆయన నోటితోనే కదా ఆయనకున్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని పోగొట్టుకున్నాడు కదా ఆయన. అందుకని ఈ రాష్ట్రంలో ఎవరైనా మజ్లిస్ నాయకులైనా, బీజేపీ నాయకులైనా, కాంగ్రెస్ అయినా, మన బీఆర్ఎస్ నాయకులైనా కానీ ఇష్టం వచ్చినట్టు సభ్య సమాజం అసహించుకునే లేదా సభ్య సమాజం ఆమోదించని భాషను వాడుతున్నారు. గాడి ఎప్పుడో తప్పించారు. అందువల్ల ఇప్పుడు దాని నుంచి బయటపడటం అనేటువంటిది ఆయా పార్టీలకు ఉన్నటువంటి సంస్కారాన్ని తెలియజేస్తుంది. కానీ అటువంటి ప్రయత్నం
ఎటువైపు నుంచి కనపడలేదు. వాళ్ళు అన్నారండి వీళ్ళు, వీళ్ళు అన్నారండి వాళ్ళు, సమర్థించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. ఇక మెట్ట నరసయ్య గౌడ్ గారు ఎవరికి ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలోనే చెప్పాలని చెప్పేసి Yes. ఆయన సమర్థిస్తున్నారు. ఇక్కడ నేను కూడా అదే చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు క్యాన్సర్ భాషను వాడారు. అంతకుముందు మొట్టమొదటిసారి ఏమన్నారు వెంటనే అధికారానికి రాగానే, మేము లంక బిందెలో ఉంటాయనుకుంటే లంక బిందెలు లేవు అని చెప్పేసి మట్టి కుండలు ఉన్నాయి, ఖాళీ కుండలు ఉన్నాయి అన్నట్టుగా అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా మొదటిసారి అనుకుంటా నేను క్యాన్సర్ అనేటువంటి పదజాలాన్ని వాడటం. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దివాళా తీసింది, అప్పులు పాలైంది అని చెప్పినప్పుడు మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ముందుకు తెచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలకి పెద్ద మొత్తాల్లో నిధులు కావాలి, వాటిని ఎట్లా మీరు సమీకరిస్తారు అని చెప్పినప్పుడు, మా కాంగ్రెస్ పార్టీకి ఎంతో అనుభవం ఉంది పాలనలో, అందుకని మేము వాటన్నిటిని అధిగమిస్తాము, నిధులను సమీకరిస్తాము, వాగ్దానాలను అమలు జరుపుతామని చెప్పేసి చెప్పినటువంటి మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. కావాలంటే ఎవరైనా సామాజిక మాధ్యమంలో వీడియోలు చూసుకోవచ్చు. మరి అలాంటి పార్టీ ఇప్పుడు లంకె బిందులైన ఒకసారి, ఇప్పుడు క్యాన్సర్ అయినా ఒకసారి. క్యాన్సర్కి ఉన్నటువంటి లక్షణం ఏమిటి? ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే క్యాన్సర్ నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఎర్లీ స్టేజ్లో గుర్తించక లోపం చేసినా లేకపోతే దాన్ని సకాలంలో చేయకపోయినా కానీ చివరికి అంతిమంగా జరిగేది ప్రాణాలు పోతాయి అన్నది క్యాన్సర్ గురించి తెలిసిందే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ క్యాన్సర్ని నివారించే దశలో ఉన్నారా అనేటువంటిది ప్రశ్న. నివారించాలని రాష్ట్రం అంతా కోరుకుంటుంది, వాళ్ళు కూడా అదే చెప్పారు. కానీ ఆయన చెప్తున్నటువంటి మాట్లాడుతున్నట్టు దాన్ని చూస్తే ఆ విధమైనటువంటి నివారణ చర్యలు కానీ లేదా మెరుగుపడినటువంటి దాఖలాలు కానీ ఎక్కడ కనపడలేదు. అంటే ఆ పేరుతోటి కేసీఆర్ క్యాన్సర్ ఇచ్చిపోయాడు, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అంటే ఆయన ఒక విధంగా ఆ మాట అనటం ద్వారా ఆయన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి పరోక్షంగా ఆయన ఒప్పుకున్నారు. దాని ఇంప్లికేషన్స్, దాని పరిణామాలు, పర్యవసానాలు ఏముంటాయంటే సూపర్ 6 వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు అమలు అనేటువంటివి అవి జరిగేవి కాదు. లేదా ఒకవేళ జరిగినా కానీ ఎప్పుడో ఎన్నికల చివరిలో ఏదో నామమాత్రంగా మళ్ళా ఎన్నికలకు పోబోయే ముందు మేము అమలు జరిపామని చెప్పేసి చెప్పుకోవడం కానీ, లేదా కోతలు పెట్టడం కానీ ఏదో ఒక పేరుతోటి ఇటువంటివి చేయబోతున్నారనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొన్న చూసాం మనం స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి అసంతృప్తి చెందినటువంటి టీచర్స్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారు. సరే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సహకరించారనేటువంటి ఆరోపణ, విమర్శ ఒకవైపు అయితే, మరి రాష్ట్ర ప్రభుత్వము రిటైర్ అయినటువంటి వాళ్ళకి కానివ్వండి లేదా సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి బకాయిలు చెల్లించకుండా ఈ సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అసంతృప్తి అనేటువంటి ఆరోపణలో వెల్లడైంది. దాని నుంచి మరి రేవంత్ రెడ్డి గారు ఏ పాఠం తీసుకుంటారో తెలియదు. అందువలన రాష్ట్రంలో ఇప్పుడు రేపు ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం చూసాం. గవర్నర్ ప్రసంగంలోనే దాని రూపురేఖలు ఎట్లా ఉంటాయో మనకి తెలిసిపోద్ది. తెలుగులో సామెత ఉంది, కాపురం చేసే కాళ్ళ గోళ్ల దగ్గర తెలుస్తుంది అని చెప్పేసి చెప్తారు. గవర్నర్ ప్రసంగాన్ని చూసినప్పుడు గడిచినటువంటి 15 నెలల కాలంలో అమలు జరిపినటువంటి వాగ్దానాలు, వాటి గురించే పునశ్చరణ తప్ప రోడ్ మ్యాప్, మిగిలినటువంటి వాగ్దానాలు అమలు జరపడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణ చేపట్టబోతున్నాము అనేటువంటి అంశం ఎక్కడ గవర్నర్ ప్రసంగంలో మనకి కనపడదు. ఆ రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇంకా మిగతా విషయాలన్నీ కూడా గత 15 నెలలుగా చెప్తున్నటువంటి అంశాలే, కొత్త అంశాలు ఏమీ లేవు. రేపు బడ్జెట్ లో కూడా అదే ప్రతిబింబించింది అనుకోండి. అందువల్ల ఈ సూపర్ 6 అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో ఎట్లా అనేటువంటి సమస్యని గవర్నర్ ప్రసంగం కూడా ముందుకు తెచ్చింది. అందువలన ఈ అవాంఛనీయమైనటువంటి ఈ గాడి తెప్పినటువంటి పదజాలాన్ని అన్ని పార్టీల వాళ్ళు నివారించడం, లేకపోయేట్లయితే ఈ క్యాన్సర్, ఈ నోటి క్యాన్సర్, రాజకీయ నోటి క్యాన్సర్ ఇంకా పెంచుకుంటూ పోయిందనుకోండి, జనం సమర్థించరు, జనం అసహించుకుంటారని నేను చెప్పచ్చు. ఓకే కోటేశ్వరరావు గారు. నవీన్ యాదవ్ గారు,
చెప్పండి, అంటే ఏంటి అసలు కోటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారంటే క్యాన్సర్ అని చెప్పినాక తర్వాత వాటికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, వాటి నివారణ చర్యలు ఏ విధంగా ఉంటున్నాయి, అంటే పాలనలో సూపర్ 6 అమలు ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రకటించాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రతి విమర్శలు వాళ్ళ భాషలను మేము మాట్లాడుతున్నామంటే సరికాదు కదా అని చెప్పేది కోటేశ్వరరావు గారి వర్షన్. మరి మీరేం చెప్తారు? మేడం మేము ఏమంటున్నామంటే ఇప్పుడు కేసీఆర్ గిల్లినట్టు చేస్తా, రేవంత్ రెడ్డి గారు గిచ్చినట్టు చేస్తా, అంటే మేములా గిల్లినట్టు చేస్తాం, మేము కొట్టినట్టు చేస్తాం. అంటే మధ్యలో బీజేపీ ప్రభుత్వం అనేది రేపు రాబోయే ప్రభుత్వం బీజేపీ కాబట్టి 29 రాష్ట్రాలకు 20 రాష్ట్రాలకు పైచిలుగా బీజేపీని ఆదరిస్తున్నారు ప్రజలు. మీరు మొన్న చూశారు ఎమ్మెల్సీలా పోటీ చేస్తే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా గెలవని పరిస్థితి వచ్చింది. మీరు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రకి వెళ్ళారు, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వచ్చారు. ఢిల్లీకి ప్రచారంకి వెళ్ళారు, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చారు. బీహార్కి వెళ్ళారు, అక్కడ ఏమొచ్చిందండి, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. అంటే మేమేమంటున్నాం అంటే రాబోయే ప్రభుత్వము మాదే, బీజేపీ ప్రభుత్వం తప్పకుండా తెలంగాణలో పరిపాలిస్తుంది. ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు మోదీ పాలన చూశారు, ప్రజలు సగర్వంగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అబద్ధాల హామీలతోని గద్దెనెక్కారు. నెరవేర్చలేక టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కుమ్మక్కై ఇక్కడ ప్రజలకు ఏవైతే నెరవేర్చాలనో హామీలను ఆ టైం వచ్చే వరకు ప్రజలు నిలదీస్తారనే భయంతో పాలనను పక్కదారి పట్టించి ఈ టీవీ మాధ్యమాల ద్వారా నోటు దురుస్తో నేను నిన్నంట ఇక్కడ చెల్లైతుంది విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలను పాలన పక్కదారి పట్టిందని మేము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తురండి. ఎందుకంటున్నానంటే చూస్తున్నారు మీరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారండి, ఇప్పుడు ఒక్క హామీ అమలైందా అండి? అసలు ప్రజలకు నిరుద్యోగ భృతి వస్తుందా? అతను చెప్పినే మహిళలకు పెన్షన్ వస్తుందా సరిగా? ఇప్పుడు రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తయిందా అండి? ఏది కాలేదు. కాబట్టి కేసీఆర్ రేవంత్ రెడ్డికి గురువు, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గురువు. ఆయన స్కూల్లో చదువుకున్నాడు కదా, ఆయన ఎలా అయితే పరిపాలన చేసిండో ఆయన ఏమన్నాడు మేడం, ఉద్యమం ఉన్నప్పుడు ఇదే గీతారెడ్డి గారు మంత్రి ఉంటే కరగాల్సి వార్త పెడతాడు. ఈ దుర్మార్గమైన మాటలు, ఈ ఇష్టమైన మాటలు, అంటే తెలంగాణ అంటే ఇట్లా మాట్లాడతారా ప్రజలనే పరిస్థితి తీసుకొస్తారు వీళ్ళిద్దరు. ఎందుకంటున్నాను అంటే కేసీఆర్ 80,000 బుక్కులు చదివిన అన్నాడు. మేధావంటే ఇలానే ఉంటారండి, 80,000 బుక్కులు చదివిన వాళ్ళు ఎంత సౌమ్యంగా మాట్లాడతారు, ఎంత సౌమ్యులై ఉంటారు. కాబట్టి ఆయన అట్లా ఇష్టానుసారం గద్దెనెక్కినాక కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఎవరిని పడతాలను టీవీ మిత్రులను కూడా పాత్రికేయ మిత్రులను కూడా ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఇలా చేస్తారా సార్ అంటే ఇవ్వకుండా ఏం మాట్లాడుతున్నావు, ఆడోడు మోపైన ఆడు అని ఛానళ్లను మూపించిన ఘన చరిత్ర కేసీఆర్ది ఈ తెలంగాణలో. ఆంధ్రజ్యోతి అయితే ఏంది మీరు చూసిరు, ఈ టీవీ అయితే ఎన్నో ఛానళ్లను మూపించి ఎవరైతే కేసీఆర్ మేడం సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం తప్పేం కాదంటారు. ఆయన బాటలో నడుస్తుండు. ఇప్పుడు భయపెడుతున్నారు మేడం, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే హామీలను అమలు చేయలేక విషయాలను పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కేసీఆర్ ఈ స్కాములు ఉన్నాడు, హరీష్ రావు ఈ స్కాములు ఉన్నాడు, వాళ్ళ కొడుకు కేటీఆర్ ఈ స్కాములు ఉన్నాడు అంటాడు. మరి ఒక్కరిని అరెస్ట్ చేసిన పాపాన పోవడం లేదు, విచారణ జరిపిన పాపం. అప్పటి మందం మాత్రము టీవీ మాధ్యమాల ద్వారా 2 రోజులు బ్రేకింగ్ న్యూస్ అని వస్తుంది. వాళ్ళని మరి ఇప్పుడు మేడం వాళ్ళు దోసుకున్నారు, వాస్తవమే, అది అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఫామ్ హౌస్ లేవు, వాళ్ళు 2014కు కేటీఆర్ ఫామ్ హౌస్ లేదు, కేసీఆర్ ఫామ్ హౌస్ లేదు, కవితకు ఫామ్ హౌస్ లేదు, హరీష్ రావుకు ఫామ్ హౌస్ లేదు. వచ్చినాయి ప్రజలను దోసుకున్నారు. మరి వాళ్ళను ఈ రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తా, ఈయనను బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకుపోయారు వాళ్ళు చిన్నపాటి పొరపాటుకు. వాళ్ళని ఇట్లా చేస్తా, జైల్లో పెడతా, ఇది పెడతా అన్నాడు. కాకపోతే ఏంది కదా అంటే అప్పటి మందం, ఎందుకంటే గురువు కదా, విద్య నేర్పిన గురువు కాబట్టి, ఆ ఫ్యామిలీ కాబట్టి లోపాయకార ఒప్పందం. కేటీఆర్ ఏం చేస్తాడు, ఢిల్లీలో పోతాడు, రాహుల్ గాంధీ వెళ్తారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారు, మీ కొంతమందికి హిందూ భావజాలం ఉన్న వాళ్ళు ఇళ్ళకెళ్ళి వెళ్ళగొడతా అంటాడు. మరి ఈ భారతదేశం అంటేనే హిందువులది, మనం ఎవరిని ఉండద్దు అంటలేం. కొబ్బరి తోట పెట్టుకుంటాం, అలా జామ చెట్లు పెడతాం, నిమ్మ చెట్లు పెడతాం, కొబ్బరి తోట అంటాం. కానీ వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ప్రజలను పక్కదారి పట్టించడమే వీళ్ళ లక్ష్యం. కేసీఆర్ అంతే, ఆయన స్కూల్లో కొంతకాలం ఫస్ట్ విద్య నేర్చుకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అంతే. ఏం చేస్తున్నారు మేడం, ప్రజలకు ఎక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రజలు సుభిక్షంగా ఎక్కడ ఉన్నారో చెప్పండి? ఒక్క జిల్లాలో ఉన్నారా?
ఒక్క జిల్లాలో ఉన్నారా? Okay. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఓకే రైట్ నవీన్ మీ యాదవ్ ద్వారా గారు మేము అడుగుతున్నాం. ఎస్ డిబేట్ కంటిన్యూ చేద్దామండి షార్ట్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ బీఆర్కే న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. ఇక డిబేట్ అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే మిట్టల్ నర్సేగౌడ్ గారు మీరు చెప్పండి, అసలు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు, అందుకే డైవర్షన్ పాలిటిక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. హామీల అమలు కానీ కులగరణ కానీ, ఇక తెలంగాణలో ప్రజా వ్యతిరేకత అనేది మాత్రం మూట కట్టుకున్నాడు అనే ఆరోపణలు కూడా ఈ నేపథ్యంలో మీ వర్షన్ ఏంటి? మేడం, ఈ నవీన్ యాదవ్ గారు మాట్లాడినప్పుడు నేను మధ్యన ఇంటరప్ట్ కాలేదు. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్న మిత్రుడి నుంచి. ఏమంటున్నా, ఈ భారతీయ జనతా పార్టీ ఈ ఎజెండాలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు కూడా చేరవలసిన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎజెండాలో సామాన్య మానవుడు అనేటోడు ఉండడు. ఎంతసేపు ఆ ఇండస్ట్రియలిస్టులు, లేకపోతే మతవాదులు, వీళ్ళు వాళ్ళు, లేకపోతే తీవ్రవాదులను అడ్డబెట్టుకుని వాళ్ళను విమర్శించుకుంటే వీళ్ళు కొనసాగేటువంటి పార్టీ ఇది. ప్రజలకు నేను అంటున్నా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తూలనాడింది. ఏది తల్లిని చంపి బిడ్డని తీసిండని ప్రధానమంత్రి ఏకంగా అన్నటువంటి పార్టీ గురించి ఏం మాట్లాడతాం? కాబట్టి వాళ్ళు ఏ రకమైన ఏ సెక్షన్కు కూడా రైతులకు కానీ, మహిళలకు కానీ, మిగతా వారికి కానీ ఎవరికి కూడా వారు మంచి చేసిన దాఖలాలు లేవు. వాళ్ళు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు 2014లో ఏం చెప్పిండంటే, 2022 వరకు రైతులకు నేను డబుల్ ఇన్కమ్ చేపిస్తా అని చెప్పిండు. రెండవది ఏం చెప్పిండంటే, ఇల్లు ఎవరికి కూడా లేని వారు ఉండొద్దు భారతదేశంలో అని కంకణం కట్టుకున్నటువంటి ప్రధానమంత్రి ఏం చేసిండో చూసిరు కదండి. ఇప్పటికీ కూడా 2014లో ఉన్న రేట్ ప్రకారం ఈ 2025 వచ్చినా కూడా డబుల్ కాలేదు. మరి ఇండ్లు లేని వాళ్ళు రోజు అప్లికేషన్లు పెడుతూనే ఉన్నారు మా ప్రభుత్వంలో. మేము ఒక 20 లక్షల ఇండ్లు శాంక్షన్ చేయండి బాబు అని అంటే, మేము చేయము, మా లోగో వేసుకుంటాం, మా ముద్ర వేసుకుంటాము అని బండి సంజయ్ మాట్లాడతారు. ఏ కోణంలో చూసినా 150 పైచిలకు మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒకటి రాదు, సైనిక స్కూల్ ఒకటి రాదు. 450 కోట్ల రూపాయలు మాకు రావాల్సిన ఏపీకి ఇచ్చిరా, దాన్ని ట్రాన్స్ఫర్ చేయంటే 9 సంవత్సరాలు ఉంటుంది. ఏ పని కూడా చేయనటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తేటనండి. రైతుల గురించి చెప్తారు, రైతులకు నల్ల చట్టాలు తెచ్చింది మీరు, 1500 మందిని చంపింది మీరు, వాళ్లకు క్షమాపణ చెప్పింది ఏ ప్రధానమంత్రి కూడా చేయలేదు. ఈ పని స్పష్టంగా క్షమాపణ చెప్పిండు. నేను తప్పు చేసినా, రైతుల విషయంలో తప్పు చేసినా, వాళ్ళ చావులకు కారణమైనా, నేను నల్ల చట్టాలు తెచ్చినా నన్ను క్షమించండి, నేను వెనుకకు తీసుకుంటున్నా అని దేశం ముందట బోర్ల బొక్కల పడినంత పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ మమ్మల్ని విమర్శిస్తే ఎట్లనండి? వర్షాకాలం వచ్చి వర్షాలలో పంటలు తడిసిపోయి ఎండిపోయి కొట్టుకపోయి నానా యాగిలో రైతులు ఉంటే బండి సంజయ్ గారిని మిగతా వాళ్ళని తీసుకొచ్చి హెలికాప్టర్ పెట్టి మేమంతా తిప్పి చూపిస్తే 11,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, మమ్మల్ని సహకరించండి ప్రభు అని అంటే 400 కోట్ల రూపాయలు ఇచ్చి, వైట్ వాళ్ళకేమో 1500 కోట్ల రూపాయలు పక్క రాష్ట్రంలో ఇచ్చి, ఇంత వివక్ష చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మమ్మల్ని విమర్శిస్తే ఎట్లా అండి? తర్వాత ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తా రాంగని అని చెప్పారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి అని చెప్పారు. ఏ ఒక్కటన్నా నెరవేర్చిండ్రా? ఇదే 2014లో భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు 56 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే ఇవాళ 200 లక్షల కోట్ల అప్పు దాటిపోయింది. మరి ఏం చేసిరో తెలియదు. అదే బడాబాబులకు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిరు తప్పితే మరి దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఎంతసేపు మీరు చూసిన మొన్న ఎన్నికలలో 2023 ఎన్నికలలో లాస్ట్కు ప్రధానమంత్రి గారు కూడా ఓడిపోతున్నామని తెలిసిన తరువాత కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు 2 ఇండ్లు ఉంటుంటే ఒక ఇల్లు గుంజుకపోతారు, మీ పుస్తల తాడు గుంజుకపోతారు, ఈ గుంజుకపోయి ముస్లింలకు ఇస్తారని దారుణంగా మాట్లాడి గుడ్డిలో మిల్లగా గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా తెలంగాణ ప్రజల గురించి ముసలి కన్నీరు మారిస్తే ఎట్లనని? కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓ లెక్క పత్రం ఉండదు. వాళ్ళకు ఉన్నది ఒకటే ఒక లెక్క ఏంటంటే ముస్లింలను తిట్టాలి, హిందువులను ఏకం చేయాలి. ఎంతసేపు ఆయన ఓల్డ్ సిటీలో ఆయన తిట్టాలి, వీళ్ళను ఏకం చేయాలి. ఎమోషనల్ ఇష్యూస్ తప్ప, ఎమోషనల్ ఇష్యూస్ మీద గెలవడం తప్ప, ప్రజలకు మంచి చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని పెంచి వాళ్ళ కష్టాలు తీర్చి ఒక్క రాష్ట్రానికి గెలిచిన పాపాన పోలేదు. వీళ్ళు ఇంకొకటి కూడా అనుకున్నారు, 356 ఆర్టికల్ని ఉపయోగించకుండా అవతల ఉన్న ఒక భాగాన్ని బయటికి గుంజాలి, వారిని రాజీనామా చేయించాలి, మళ్ళీ ఆ ప్రాంతాన్ని మన సొంతం చేసుకోవాలి. ఇది తప్పితే మీరు చేసింది ఎక్కడుంది? ఇదే భారతదేశంలో ఒక రాష్ట్రము కొన్ని సంవత్సరాలుగా అతలాకుతలమైతుంటే అక్కడికి పోని ప్రధానమంత్రిని ఎవరినైనా చూసినామా అండి? ఈయననే చూసినామా? ఇప్పటికీ కూడా ఆ రాష్ట్రం అట్లాగే ఉన్నది. ఇవన్నీ పక్కకు పెట్టి మాకు మీరు శుద్ధులు చెప్తారా? మేము ఏం చేయలేదు.
రాగానే మహిళలకు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇచ్చినాం. మీరు వెళ్ళి అడగండి. బస్సులలో మహిళలు హాయిగా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ వ్యాపారాలకు పోతా ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్లకు ఆదా అయినాయి, వాళ్ళ ఇల్లు చక్కగా అయింది. 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం, మహిళలు సంతోషంగా ఉన్నారు. ఈ రోజు 6,000 కోట్లతోటి 5 లక్షల మందికి మేము యువ వికాసం కూడా ఇస్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గానికి 4,000 పైచీలకు మందికి వస్తాయి. 3 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. మిగిలింది ఆ యూనిట్ ప్రకారం బ్యాంకు లింకేజ్ ఇస్తా ఉంది. ఉద్యోగాలు ఇచ్చిన మేము వచ్చిన ఒక 14-15 నెలల్లో 3 నెలలు ఎన్నికలకు పోతే మిగతా టైంలో ఇప్పుడు 50,000 పైచీలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం. మొత్తం 10 సంవత్సరాలు 9 సంవత్సరాల కేసీఆర్ ఇయలే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ గారు ఇయలే, కానీ మేము ఇస్తా ఉన్నాం. కానీ మీకు కంటగింపు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతంగా ఇళ్ళనే ఉంటుందేమో, వీళ్ళని ఎట్లాగూ తప్పించాలి అని ఆ బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టి, అంటే లోపాయకారి పొత్తు పెట్టుకొని మొన్న కూడా చూసిరు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలలో దగ్గరుండి ఎప్పించారు వాళ్ళకు. ఎంపీ ఎన్నికలలో అధికార పార్టీగా ఉండి బలమైన పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ రాకుండా ఎక్కడ లేని ఈ పార్టీకి 8 సీట్లు వచ్చిందంటే ఏం పిచ్చోళ్ళమా మేమంతా? వీళ్ళంతా ములాఖత్ అయిపోయి వెనక రాసుకొని పూసుకొని తిరుక్కుంటా వీళ్ళు చెప్తారా మాకు? మరి 10 సంవత్సరాలు మీరున్నారు, కేసీఆర్ ఉన్నారు, మరి లిక్కర్ స్కామ్ అన్నారు, ఈ స్కామ్ అన్నారు, ఏటీఎం అన్నారు. ఒక్కరిని కూడా మీరు అరెస్ట్ చేయకపోతే కేసీఆర్ ఎందుకో లోపలేయలేదు, హరీష్ రావు ఎందుకో లోపలేయలేదు. మీరు మిలాఖత్ కాలేదా? మీ లెక్క మేమేమైనా చేస్తున్నామా? మేము రాగానే కమిషన్ వేసినాం. కక్ష సాధింపు ధోరణిలో కాకుండా కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయాల ప్రకారం మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. తప్పు ఉండి అది నిరూపించబడ్డ తర్వాతనే వీళ్ళకు జైలు పంపించాలన్న ఆలోచనలు ఉన్నాం. రాగానే పంపించడానికి ఏముందండి? చంద్రబాబు జగన్ పంపించలేమా మేము? కాబట్టి మేము కక్షపూరితంగా కాదు, మేము పాలనకు వచ్చింది ప్రజల కొరకు వచ్చినాం. మేము ప్రజలకు మంచి చేయాలని వచ్చినాం. మేము ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వచ్చినాం. ఇవాళ పరిస్థితి బాగలేదని ప్రజలకు చెప్తా ఉన్నాం. మేము రాగానే కూడా చెప్పినాం, వైట్ పేపర్లు రిలీజ్ చేసినాం. ఏ శాఖలో ఎంత అప్పు ఉంది, ఎంత కథ ఉంది, ఏముంది, ఏం లేదని ప్రజల ముందట పెట్టినటువంటి ప్రజాపాలన మీరు చూస్తా ఉన్నారు. ప్రజలకు తెలియజెప్పకుండా ఏం చేస్తలేం మేము. అదేవిధంగా అప్పులు కూడా మేము తగ్గించి పోయిన కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తి కట్టడమే కాకుండా ఇవాళ అభివృద్ధి చేయడమే కాకుండా ఆర్థిక వనరులను కూడా పెంచుకుంటూ మేము పాలనను గాడిలో పెడతా ఉన్నాం. క్యాన్సర్ను తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాంటిది భారతీయ జనతా పార్టీ మీరిద్దరు మిలాఖత్ అయిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా చేసింది, రేవంత్ ఆ స్కూలు, రేవంత్ ఈ స్కూలు. అరే ఇప్పుడు మాది జాతీయ పార్టీ అండి, మేము ఢిల్లీకి పోక తప్పదు. మా అధిష్టానం ఢిల్లీలో ఉంది. రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని, సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, కేసీ వేణుగోపాల్ అందరినీ మేము కలుస్తాం. వారి సూచనలను తీసుకుంటాం. దాని ప్రకారం మేము ఇచ్చినటువంటి ఎజెండాను అమలు చేస్తాం. దాంట్లో కూడా మీరు తప్పులు పడతారా? పోయినసారి కేసీఆర్ రాకపోయా మీ దగ్గరికి, ఇప్పుడు మేము ప్రతిసారి 30-40 సార్లు మీ చుట్టూ తిరుగుతా ఉన్నాం. అయినా పనులు మీరు చేస్తలేరు, ఎవరో ఒకరు అడ్డుపడతా ఉన్నారు. మీరు ఈ పని చేసుకుంటా తెలంగాణకు అన్యాయం చేసుకుంటా, మీరు 2 మంత్రులు ఉన్నారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నుండి, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరెందుకు ప్రధానమంత్రిని అడిగి ఏమైనా తీసుకొస్తలేరు? ఎంతసేపు కొర్రీలు పెట్టడం తప్పితే ఏదన్నా మేము సాధించుకొస్తే అది మీ ఖాతాలు వేసుకోవడానికి రెడీగా ఉంటారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఇలా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, మీరేం తెచ్చిర్రు స్పెషల్గా? మీరు స్పెషల్గా తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం తెచ్చిర్రు? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని హక్కులో చేర్చుకొని మిమ్మల్ని ఆ పీఠం మీద కూర్చుండబెడితే మీరు చేసిన ఘనకార్యాలు ఏందని అడుగుతున్నా. ఎంతసేపు తెల్లవారులేస్తే బండి సంజయ్ గారు ఆ విషయం కక్కడం తప్పితే, మత విశ్వాసాల మీద దెబ్బలు కొట్టడం తప్పితే ఆయన చేసింది ఏం లేదు. ఏం మాట్లాడతాడు అర్థం కాదు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ మమ్మల్ని విమర్శించే ముందు మీరు స్వతహాగా వచ్చేది కాకుండా అడిషనల్ గా మీరు ఏమైనా తెచ్చిందా? అదే పక్క రాష్ట్రానికి 1,500 కోట్ల రూపాయలని, ఈ కోట్లు ఆ కోట్లని మొత్తం ఉన్న, అంటే వీళ్ళు ఊతకర్రల మీద నడుస్తున్నారు కాబట్టి ఆ ఊతకర్రలు ఊడిపోతే వీళ్ళ గవర్నమెంట్ పోతుంది కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అక్కడ బీఆర్ పాలనకు మొత్తము దోచి పెడతా ఉన్నారు తప్పితే తెలంగాణకు ఏ కోణంలో కూడా వీళ్ళు చేసింది లేదు. మామూలుగా రాజ్యాంగ పరంగా రావాల్సిన విషయాలు తప్పితే స్పెషల్ ప్యాకేజ్ కింద స్పెషల్ గా ఏ ఒక్క విషయానికి మూసి ప్రక్షాళనకు డబ్బులు ఏమని అడిగినాం. ఇచ్చిన రాండి, మీరు ₹1 ఇవ్వకపోతే ఏ రకంగా కూడా మీరు సహాయం చేయకపోతే మేము వచ్చి మిమ్మల్ని కలుస్తలేమా? మిమ్మల్ని కలుస్తున్నాం కదా, బడే బాయ్ మేమే అనుకున్నాం, మిమ్మల్ని గొప్పగా చూస్తున్నాం. అయినా కూడా మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు. మీరు పని చెయ్యరు,
చేసే వాళ్ళని మమ్మల్ని విమర్శిస్తారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటిగా తెర కింద నాటకం ఆడుకుంటా ఈ పనులన్నీ చేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ప్రజలకు క్లియర్ గా చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ వేరు కాదు, బీఆర్ఎస్ వేరు కాదు, వీళ్ళిద్దరు కుమ్ముక్కు అయిపోయి ఈ నాటకాలు చేస్తా ఉన్నారు. మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజలు మా పక్షాన ఉన్నారు. మేము ఇచ్చిన ప్రతిదీ కూడా ఒక రోజు లేటు కావచ్చు, ఎందుకంటే క్యాన్సర్ ఇచ్చిపోయింది కాబట్టి. లేట్ అయినా మేము లేటెస్ట్ గా అన్ని విషయాలు కూడా స్పష్టంగా మేము ఇస్తాము, మేము నెరవేరుస్తామని మాత్రం మేము చెప్తాము. ఓకే నర్సయ్య గౌడ్ గారు, అలాగే నవీన్ యాదవ్ గారు చెప్పండి. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కే ఇదంతా చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నేను ఏమంటున్నాను మేడం అంటే, సోదరుడు వాళ్ళకు తగ్గించుకోలే, ఇప్పుడు వాళ్ళ పార్టీని వాళ్ళు కాపాడుకోవాలి. నేనేమో గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంత్రి పదవులు తీసుకున్నది టిఆర్ఎస్ కాదా అంటున్నా. మీ పొత్తులో భాగంగా మీ పొత్తులో భాగంగా గతంలో మీకు హరీష్ రావు గారు కానీ, హరీష్ రావు గారు కానీ, విజయ రామారావు గారు కానీ వాళ్ళకు శాఖలు ఇచ్చింది ఎవరు? పొత్తులో భాగంగా వాళ్ళు కలిసి పోటీ చేసింది మేమా వాళ్ళ? మాట్లాడలేదు సోదరా, నేను కూడా మాట్లాడచ్చు. కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఎవరు తీసుకొచ్చారు అంటున్నాం, ఎవరు ఇచ్చారు అంటున్నా. జాతీయ రహదారులు ఎవరు తీసుకొచ్చారు అంటున్నా. సోదరం కనబడతలేవా? పిట్లం నుంచి జగిత్యాల వరకు ఎవరు తీసుకొచ్చారు? జగిత్యాల నుంచి వరంగల్ జాతీయ రహదారి ఎవరు తీసుకొచ్చారు అంటున్నా. సోదరం కనబడతలేవా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లుంబిని పార్క్ కానీ ఇవన్నీ బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఇలా దేశ రక్షణ కాపాడేది ఎవరు? మీకు దేశాన్ని తాకట్టు పెట్టింది ఎవరు? మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మీరు ఉన్నప్పుడు ఓపెన్ చేయాలి చరిత్ర. మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీ కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో మీ కుటుంబ ప్రజలు ఆదరిస్తారు. అది ఓర్వలేక భయపడతారు. మీరు మమ్మల్ని బదనాం చేయడానికి, మీరు రేవంత్ రెడ్డి గారు బదనాం చేయడానికి, మీరు పోయింది మీ అధిష్టానాన్ని గెలవడానికి మా దగ్గరకు వచ్చినామంటారండి. మా దగ్గరకు వచ్చిన ఎన్నిసార్లు వచ్చారు? మీరు నివేదిక తీసుకొని దానికి సక్రమ మార్గంలో అన్ని తీసుకొని వస్తే మా ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి చేయడానికి ఉన్నది. ఆనాడు మీరు తెలంగాణను బైపర్గేషన్ చేసినప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఎవరు అమలు చేస్తున్నారండి? వాళ్లకు ప్యాకేజ్ ఇచ్చారు. వాళ్ళు కూడా 29 రాష్ట్రాలు అన్ని బాగుపడితేనే భారతదేశం బాగుపడుతుంది. భారతదేశం అనేది ప్రపంచంలో ముందు వరుసలో నిలబెట్టాల్సిన ఆకాంక్ష మా ప్రధాని మోదీ గారిది. మీ యొక్క కుటుంబం పాలన కాదు, ప్రధాని మోదీ గారి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మీది కుటుంబ పాలన. రాజీవ్ గాంధీ పోతే రాహుల్ గాంధీ వస్తాడు, రాహుల్ గాంధీ పోతే సోనియా గాంధీ వస్తాడు, ప్రియాంక గాంధీ వస్తాడు, ఇందిరా గాంధీ వస్తాడు, నెహ్రూ గాంధీ వస్తాడు. ఎక్కడండి మీది? మీ చరిత్ర ఎక్కడ? ఏమనంటే మతం అంటారు. మతం అని అంటున్నా. ఇలా దుబాయ్ పోతావు, దుబాయ్ రాజ్యాంగానికి అనుకూలంగా మెదులుతావా? ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఇప్పుడు కేసీఆర్ కదా ఊరికో బెల్ట్ షాప్ పెట్టినప్పుడు అక్కడ మందు తాగుతావా? మేమేమంటున్నాం అంటే, భరతుడు పాలించుడు, ఇది భారతదేశం. ఇప్పటికి మీకు అర్థం కాకపోతే చెప్తున్నాం. ఒక కొబ్బరి తోట పెట్టుకుంటామండి, జామ చెట్లు పెడతాం, నిమ్మ చెట్లు పెడతాం, ప్రతి చెట్టు పెడతాం. కొబ్బరి తోట అంటామా లేకపోతే నిమ్మ తోట, జామ తోట అంటామా? మేము ఎవరిని అంటలేం. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 4% ఉండే రిజర్వేషన్ ముస్లింలకు, ఇలా 10% ఇచ్చారు. మరి హిందువులు చనిపోతుర్రా, ముస్లింలు పెరుగుతుర్రా? దాన్ని గమనిస్తలేరా ప్రజలు? మీరు ఎట్లా వేస్తురండి? బీసీలు చనిపోయిర్రా? బీసీలు పెరిగిర్రా, చనిపోయిర్రా? మీరు ముస్లింలను పెంచి పోషించడానికే మీ పార్టీ. ముస్లింలను 4% ఉన్న రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇలా 10%కి ఏ విధంగా వచ్చిందండి? అంటే బీసీలను చంపేస్తురా మీరు? బీసీలు లేరా? ప్రజలు పుడతలేరా? అంటే మీరు ఇంకొకరు అంటున్నారు త్రిపుల్ తలాక్ చేసిన చరిత్ర మాది. త్రిపుల్ తలాక్ ముస్లింలు ఎంతమంది తలాక్ అని చేసుకోవచ్చా? ఈ దేశంలో రెండవది ఉంటుందా? అంటే హిందువులకు ఒక రాజ్యాంగం, ముస్లింలకు ఒక రాజ్యాంగం ఉంటుందా? ఇలా కాశ్మీర్ లో మీరు ఉన్నప్పుడు అక్కడ తీసుకోవాలంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఎక్కడ పడితే అక్కడ బ్లాస్టింగ్లు, ఎక్కడ పడితే. ఇలా దేశ రక్షణ మోదీ గారు వచ్చినాక దేశాన్ని ఒక్కొక్కరు సుభిక్షంగా ఉంటారు, ధైర్యంగా నిద్రపోతారు ఇంట్లో. మీరున్నప్పుడు, మీది కేంద్రంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క బిక్కుబిక్కుమనే పరిస్థితి బార్డర్లలో. ఇలా మోదీ గారు వచ్చినాకనే దేశము సుభిక్షంగా ఉంటుంది. ప్రతి ఒక్క బీసీ నిద్రపోతుండు. 27 మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర మాది. బీసీలకు 12 మంత్రి పదవులు ఇచ్చిన ఎస్సీ సోదరులకు ఇచ్చిన చరిత్ర మాది. ఎస్టీ సోదరులకు ఇచ్చిన చరిత్ర మాది. దేశ
రాష్ట్రపతిని ఒక ద్రౌపది ముర్ము ఒక గిరిజన సోదరికి ఇచ్చినాము, ఎస్సీలకు రాష్ట్రపతి ఇచ్చినాము. మీరు రెడ్డి రాజ్యం అయిపోతుంది. మీ కనీసము 15 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం ఏర్పడి. హోంశాఖ కూడా దగ్గర పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. అసలు క్యాబినెట్ విస్తరణ చేయలేని ఈ భారతదేశంలో ఇన్ని శాఖలు పెట్టుకొని క్యాబినెట్ విస్తరణ చేయలేని ప్రభుత్వం మీది. మీరు దగ్గర తప్పులు పెట్టుకొని ఓకే, నవీన్ యాదవ్ మా మీద నెట్టి వేయడం ఏందండి? మీరు మీరు హోంశాఖ ఎక్కడ ఉంచుకున్నారా అండి? ఒక ముఖ్యమంత్రి హోంశాఖ ఉంచుకున్నాడా? ఉంచుకున్నాడా అని చెప్పండి. ఇలా విద్యాశాఖ మీ ముఖ్యమంత్రి దగ్గర ఉంటది. శాఖలను దగ్గర ఓకే, నవీన్ యాదవ్ గారు, ఓకే, ప్రజలకు నర్సేగౌడ్ అసలు గారు అంటే మీ ఆన్సర్ అందులో ఎమ్మెల్యేలు సుటేబుల్ లేరా? మంత్రి పదవి చేసే అంటే లేరా? వాళ్ళకు అర్హత లేదా? ఇదివరకు మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, మీ దాంట్లో అందరు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈయన మంత్రి చేయలేదు, విప్పు చేయలేదు, Right, డైరెక్ట్ వచ్చి కూర్చున్నాడు. ఆయనకు అర్థం కాక ఆయన ఏం చేస్తున్నదో తెలుస్తలేదంటే మీరు పట్టుకొని మేము రాష్ట్రాన్ని 6 హామీలు ఇచ్చారండి. ఒక బస్సుది టికెట్లు మహిళలకు అంటే 1000 కోట్ల రూపాయలు ఆదాయం అయిందా? ఎన్నిసార్లు ప్రయాణం చేస్తారు? నెలకు రోజు బస్సుల వల్ల తిరుగుతారా? ఎవరికి ఇచ్చిరండి? ఎవరికి ఇచ్చారు? వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి పోయారు. మిగతా అన్ని ఏమైనా అంటున్నాం మేము. మిగతా హామీలు ఏమైనా అంటున్నాం. 6 ఇచ్చిర్రు హామీలు, అబద్ధం హామీలు ఏమైనా అంటున్నాం. ఎక్కడ అమలైన ఓకే, నవీన్ యాదవ్ గారు దాని గురించి సమాధానం బండి నర్సేగౌడ్ సంజయ్ గారు గారు అంటున్నారు. బండి సంజయ్ గారు ఏమన్నాడండి? బండి సంజయ్ గారు ఆయనే తీసుకొస్తుండు జాతీయ రహదారులు తీసుకురాలదా? ఉక్కు మన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాలదా? ఓకేనండి, నర్సేగౌడ్ గారు. మేడం నేను ఏమంటున్నా, నవీన్ యాదవ్ గారు ఈ ఊకదంపుడు ఈ ముచ్చట్లు చెప్తున్నారు కానీ ఇది తెలంగాణ ఏర్పడినప్పుడే. హలో చెప్పండి. హలో ఎస్ చెప్పండి. మేడం వినిపిస్తుందా? Yes అండి, వినిపిస్తుంది. అయితే మాట్లాడొచ్చు. తెలంగాణ ఏర్పడినప్పుడు చట్టబద్ధంగా రావాల్సినవి 10 సంవత్సరాల తర్వాత మేము తిరగంగా మేము తెచ్చుకుంటే కష్టపడి తెచ్చుకుంటే మేము ఇచ్చినామంటే పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ అయ్యింది. అది కూడా మీరు ఇచ్చినట్టేనా? రెండో విషయం చెప్తున్నా, ఈ భారతీయ ఇప్పుడు ఆయన నవీన్ యాదవ్ గారు మాట్లాడింది మీరు విన్నారు కదా. ఎంతసేపు ముస్లిములు, త్రిబుల్ తలాకు, 370 ఆర్టికల్, 4%. నేను అంటున్నా ఒక్కటే అడుగుతున్నా, వీళ్ళ మైండ్ సెట్ చూడండి. ముస్లిములు మనుషులు గారా అండి? ముస్లింలు మనుషులు గారా? ఈడ పుట్టిర్రు, ఈడ పెరిగిండ్రు, వాళ్ళ తాతలు తండ్రులు హిందువుల నుంచి వచ్చిర్రని నేను చెప్తా ఉన్నారు. వాళ్ళు మనుషులే, వాళ్ళు అన్నమే తింటారు, వాళ్ళు ఈ దేశం కొరకు పని చేస్తున్నారు, వాళ్ళు అన్ని పనులు చేస్తున్నప్పుడు ఎంతసేపు ముస్లింల మీద అక్కసు ఎల్లబోసుకొని మీరు బతికితేట్లా? ఎంతసేపు ఇదే మాట్లాడతారు? మీరు ఎక్కడైనా ఒక నిమిషం నన్ను మాట్లాడినప్పుడు నేను ఎంతసేపు ఈ అసదుద్దీన్ ఓవైసీ ఫ్యామిలీని పట్టుకొని ముస్లింలను ఇట్లా ఎమోషనల్ ఇష్యూస్ తప్పితే పని చేసి గెలిచే అవకాశం భారతీయ జనతా పార్టీకి లేదు. నేను అంటున్నా తెలంగాణ విషయమే మాట్లాడుతున్నా. ఇక దేశవ్యాప్తంగా మాట్లాడితే వాళ్ళు పనికిరాదు. కానీ ఈ భారతదేశంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఇలా రోడ్లు కానీ, ఇండ్లు కానీ, ప్రజల సౌకర్యాలు కానీ, కంప్యూటర్ కానీ, కేబుల్స్ కానీ ఏదన్నా తీసుకోండి, భారతదేశంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశం అంటే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎన్నో మధ్యన వచ్చి మేము వేసిన రోడ్ల మీద ఇంకో నల్లగా తారు డబ్బాలు పెట్టేసి మేము వేసినామని సంకల్పం గుర్తుకుంటే ఎట్లా అండి? ఎక్కడ చేసిరు మీరు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేసిరు? మేము చేసిన అభివృద్ధి మీద మీరు కలర్ వేసుకొని సున్నం వేసుకొని సంకలు గుద్దుకుంటున్నారు. ఎప్పుడు కూడా జీవిత కాలంలో ఈ భూమి ఉన్నంత కాలం కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చేసినటువంటి పనులు ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. చరిత్రలో సువర్ణాక్షరాలతోటి దిద్దుకోవాలి. వీళ్ళు నిన్న మొన్న 10 సంవత్సరాలు వచ్చి నేను ఒకటే అడుగుతున్నా, సెక్యూరిటీ అని వీళ్ళు చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ గారు, ఇది భారతీయ జనతా పార్టీ దేశంలో అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు వాళ్ళు ఆయుధాలు తీసుకొచ్చి అక్కడ పార్లమెంట్ దగ్గర దాచిపెట్టి వచ్చి ఎక్కుపెట్టి పేల్చేదాకా మీరు ఏం చేసిరు? మీరు ఎక్కడ పోయారు? సెక్యూరిటీ ఎక్కడ చూసినట్టున్నా? మీరు అక్కడ రాకముందే ఎందుకు కట్టడి చేయలేదు? మీరు ఉన్నప్పుడు ఎందుకు వచ్చి బాలాకోట్ సీఎల్ ఒకటి ఇవన్నీ చేసిరు? మీరు సెక్యూరిటీ గురించి మీరు మాట్లాడితేటానండి? ఎంతసేపు ఒక్క వర్గం గురించి కాదు నేను అంటున్నా. భారతదేశం లౌకిక రాజ్యం, అన్ని మతాలు, అన్ని కులాలు, అందరికీ సమాన హక్కు రాజ్యాంగం కల్పిస్తుందని మనం రాసుకున్నాం. మీరు కేవలం ఎక్కువ అంటే హిందువులు 80% ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు వేస్తే 50%, 40% వస్తాయి. ఎవరిని తిడితే వీళ్ళు ఏకమవుతారు, ముస్లింలను తిడితే వీళ్ళు ఏకమవుతారు అన్న ఒక్క దాని మీద తప్పితే వీళ్ళను మంచి చేద్దామన్న ఒక్క ఆలోచన మీకున్నదా? మీరు సిద్ధాంతం గురించి చెప్తారా? పీడిఎఫ్ తోటి మీరేంది మహబూబా ముఫ్తీ తోటి మీరు కాశ్మీర్లో మీరు ఇది పొత్తు పెట్టుకున్నప్పుడు మీ సిద్ధాంతం ఎక్కడ పోయింది?
అది పాకిస్తాన్కి అనుకూలమైన పార్టీ, వేర్పాటువాద పార్టీ. మీరు పెట్టుకొని మీరు మంత్రి పదవులు పంచుకున్నప్పుడు మీరు ఎక్కడ పోయినట్టున్నా మీరు చెప్తేటానండి. కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీ ఎమోషనల్ ఇష్యూస్ తీసుకుంటది, అభివృద్ధి ఎజెండా కాదు. బడాబాబులకు మాఫీ చేస్తుంది, బడాబాబుల కొమ్ము కాస్తుంది. వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు పుక్కటి పురాణాలు మస్తు చెప్తారు అబద్ధాలు. లాస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మొన్న రియలైజ్ అయ్యి చెప్పింది, నేను ఇట్లా మాట్లాడేది లేకుండా అని. పుస్తలు ఉంటే పుస్తలు గుంజుకపోతారు, ఇల్లు ఉంటే ఇల్లు గుంజుకపోతారు, ముస్లింలకు ఇస్తారని అంత చెప్తే కూడా గుడిలో మెల్లగా 240 230 సీట్లు వచ్చినాయి. కాబట్టి వీళ్ళు చెప్తే ఎట్టానండి? నేను చెప్పాను, మీరు ఎమోషనల్ ఇష్యూస్ పక్కకు పెట్టి ఈ ఒక వర్గాన్ని తిట్టడం పక్కకు పెట్టి ఇదే మేడం మీకు ఇంకొక కీలకమైన విషయం చెప్తా. భారతీయ జనతా పార్టీ మేము హిందువులను రక్షిస్తాం, హిందువుల అంటే నేను అంటున్నా, వాళ్ళకేమైనా పెట్రోల్ ఫ్రీగా పోస్తున్నావా? వాళ్ళకేమైనా ట్యాక్స్ తక్కువగా తీసుకుంటున్నావా? వాళ్ళకేమైనా స్పెషల్ నేను అంటున్నా, మీకు ఇంత వెన్నుదాన్నుగా నిలిచినటువంటి ఇదే హిందువులకు మీరు స్పెషల్ గా చేసింది ఏందా? ఎమోషనల్ ఇష్యూస్ తప్పితే కేవలం నేను పెట్రోల్ 1 లీటర్ ఎప్పుడన్నా ₹1 తక్కువ. అరే ఎందుకంటే అనవసరంగా ముస్లింలను తిరుగుతారు? వాళ్ళు మన భారతదేశ పౌరులు, వాళ్ళు ఇక్కడే పుట్టిర్రు, ఇక్కడే కష్టం చేస్తున్నారు, ఇక్కడే పాలు పంచుకుంటున్నారు, ఇక్కడే చచ్చిపోతారు, ఈ మట్టిలో కలిసిపోతారు. ఎంతసేపు వాళ్ళ మీద అక్కసు ఎల్లబోసుకుంటా మీరు కాలం గడపడం కాకుంటే, మేము అమ్ముల తిట్టడం కాకుంటే. అవును, రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చారండి. దాంట్లో కూడా కులాలను బయటికి తీసి దోబి అని వాళ్ళని వీళ్ళని ఉన్నారు, వాళ్ళు వెనకబడ్డారు. కనీసం వాళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు 4% ఇచ్చారు. తప్పేముంది అంటున్నా వెనక. అరే మోడీ గారు ఈ సుప్రీంకోర్టు 50%కు క్యాప్ చేస్తే మోడీ గారు దాన్ని కాదని పార్లమెంట్ లో చట్టం చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినప్పుడు మీకు తెలియదా అండి? దేశవ్యాప్తంగా 10% లేని వాళ్లకు 10% రిజర్వేషన్ ఇచ్చినావు. అదే వేరే వాళ్ళకు పెంచక శాతం ఎంతలేదు కదా మీకు. కానీ నేను ఒకటే అంటున్నా, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే. వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చేది లేదు, వాళ్ళకి ప్రజలకు మంచి చేసేది లేదు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే నర్సయ్య గారు. అలాగే కోటేశ్వర గారు, చివరిగా చెప్పండి, అసలు ఇలా ఎంతకాలం ఇలా విమర్శలు చేసుకోవడం, మాటలు యుద్ధము అనేది చేసుకుంటూ ఉంటారు? ఇప్పట్లో అడ్డుకట్ట వేయలేమంటారా? ఈ మాటల యుద్ధం అనేటువంటి ఇది కొనసాగేటువంటి ప్రక్రియ తప్ప మరొకటి కాదనేది ఒక వాస్తవం. ఉదాహరణకి బీజేపీ మిత్రులు మజ్లిస్ పార్టీ మీద లేదా ఆ పార్టీ నాయకుల మీద నిత్యం విమర్శలు చేస్తుంటారు, ఆరోపణలు చేస్తుంటారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుల మీద చేస్తుంటారు. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో వీళ్ళు అంత సంపాదించారు, ఇంత సంపాదించారు, అంత దోచుకున్నారు, ఇంత దోచుకున్నారు అని చెప్తారు కదా. మజ్లిస్ నాయకుల మీద కానీ బీఆర్ఎస్ నాయకుల మీద కానీ ఎక్కడైనా ఒక ఆదాయ పన్ను దాడి చేశారా, తనిఖీ చేశారా అంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అటువంటిది ఏమీ లేదు. అందుకని ఆ 2 పార్టీలతోటి వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలే దానికి నిదర్శనం అనేటువంటిది జనం అనుకుంటున్నారు. మరి ఆ విధమైనటువంటి ఆచరణ కనిపిస్తూ ఉంది. అందుకని మజ్లిస్ను విమర్శించినా కానీ మజ్లిస్ తోటి ఉన్నటువంటి బంధాల కారణంగానే వాళ్ళ మీద దాడులు చేయట్లేదని చెప్తున్నారు. అదేవిధంగా బీసీల్లో ముస్లింలని చేర్చకూడదని చెప్పేసి బరాబర్ మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి బహిరంగానే చెప్తున్నారు. నేను బీజేపీ పెద్దలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో, అస్సాంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో చూసుకున్నప్పటికీ ఓబీసీ జాబితాలో అనేక మంది ముస్లిం లో ఉన్నటువంటి వివిధ వృత్తుల వాళ్ళకి సంబంధించినటువంటి ముస్లిమ్స్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. అది తెలుసుకోండి ముందు. ఒకవేళ ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఈ విధంగా అట్లా మరి గుజరాత్ లో వెనకబడిన ముస్లిమ్స్ ఉన్నప్పుడు అక్కడ ఓబీసీలో చేర్చినప్పుడు మరి ఈ 2 రాష్ట్రాల్లో ముస్లిమ్స్ అంతా కూడా ఫార్వర్డ్ గానే ఉన్నారా? లేరు కదా. ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు. కావాలంటే మీరు చూసుకోండి, వెరిఫై చేసుకోండి నేను చెప్పేది అబద్ధం అయితే. రెండవది, బీసీల గురించి నిత్యం చెప్తూ ఉంటారు. ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2017లో బీసీల వర్గీకరణకు సంబంధించి జాతీయ బీసీ కమిషన్ ని సలహా అడిగారు. సలహా అడిగితే ఏం చెప్పింది? 3 తరగతులుగా, అంటే అత్యంత వెనుకబడిన లేదా వెనుకబడిన బీసీలు 3 తరగతులుగా విభజించమని చెప్పేసి జాతీయ బీసీ కమిషన్ సిఫార్సు చేసింది. దాన్ని అమలు జరపకపోగా
దాన్ని మళ్ళా వాయిదా వేసేందుకు రోహిణి కమిషన్ ని వేశారు. ఆ రోహిణి కమిషన్ ని కూడా ఏమడిగారు, ఈ ఓబీసీలకు సంబంధించినటువంటి వర్గీకరణ గురించి మీరు సిఫార్సు చేయండి అన్నారు. 2023లో రోహిణి కమిషన్ నివేదిక ఇస్తే ఇంతవరకు దాన్ని బయట పెట్టరు. ఆ కమిషన్ ఏం సిఫార్సు చేసింది, దాని మీద ఏ చర్య చేస్తారు, ఇటువంటివన్నీ ఆచరణ ఒకవైపు పెట్టుకొని, రెండోది వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ ఎక్కడ ఇంతవరకు చేసినట్టు కానీ లేదా చేయడానికి పూనుకున్నట్టు కానీ మనకు తెలియదు. ఈసీ వర్గీకరణకు సంబంధించి తెలియదు. ఓకే. అందుకని తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ లోను ఆ విధమైనటువంటి ఎదురు ప్రశ్నలు వేయడం తప్ప వాళ్ళ ఆచరణ ఏమిటనేటువంటిది కూడా వాళ్ళు కూడా పరిశీలించుకోవాలి. అందువల్ల ఈ వివాదం అనేటువంటిది ఇట్లాగే కొనసాగుతుంది తప్ప దానికి ముగింపు ఉండేటువంటి అవకాశం లేదు అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఓకేనండి కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. అలాగే మిట్టల్ నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా థ్యాంక్ యూ అండి. అలాగే నవీన్ యాదవ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి థ్యాంక్ యూ అండి డిబేట్లో చర్చ కార్యక్రమంలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో స్ట్రెచర్, స్టచర్, మార్చురీ, మెచ్యూరిటీ అలాగే మెంటల్ హెల్త్ ఇవి లేటెస్ట్గా తెలంగాణ పాలిటిక్స్లో విమర్శలు, ప్రతి విమర్శలు. ఇక కేసీఆర్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం, అలాగే కౌంటర్గా హరీష్ రావు అలాగే కేటీఆర్ ట్వీట్ చర్చగా మారైతే ఇప్పుడైతే ఇక ఏది ఏమైనా ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నేతలు కానీ నాయకులు కానీ ఇలా మాట్లాడడం కరెక్టేనా? ఇక ఒకరిపై మరొకరు ఇలానే విమర్శలు చేసుకుంటారా, లేదంటే ఇంతటితోనే ఆగుతుందా అనేది వేచి చూడాలి. ఇది వాటి ఫర్ ది పీపుల్. స్టే ట్యూన్. బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.